ప్రశాంతమైన తిరుపతిలో వైసీపీ నాయకులు అలజడి సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు వనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్ జేబీ శ్రీనివాస్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త సంస్కృతిక శ్రీకారం చుడుతున్నారు. తిరుపతిలో కిడ్నాప్లు, హత్యలు, రాడ్లతో దాడి చేయడాలు, కత్తులతో పెట్రోల్ తీసుకురావడం ఏంటిది? అటు ఎప్పుడు లేని విధంగా రాజకీయాల్లో ఇటువంటి దానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా దారుణం. వాళ్ళకి ఏంటంటే ఒకలాగా అభద్రతా భావం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. రోజు రోజుకి ఏదో ఒక ఇష్యూలు రావడము, మేమేమో అభివృద్ధి అంటే మేము ముందుకు వెళ్తున్నాము, మేము మిగతా ఏం పట్టించుకోవట్లేదు. ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎక్కడ గాని గంజాయి గాని, ఇటువంటి రౌడీజం గాని, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదనే దృష్టి సారించే టైంలో వైసీపీ సంబంధించిన నాయకులు ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి పార్టీని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో సాక్షులు బెదిరించిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన వారిని ఇంటిపైకి పంపించి నిరసన తెలుపుతూ ఆ నిరసన ముసుగులో కూడా దాడి చేయాలనుకుని మీరు చూశారు. మీడియా సోదరులకు అందరికీ విన్నపం, ఒకరిద్దరు మన ముసుగులో పార్టీల మధ్య కాకుండా వ్యక్తిగతంగా వెళ్తున్నారు. మీరు కూడా దృష్టి సారించి బాగుంటుందని కూడా తెలియజేసుకుంటున్నా. చట్ట పరిధిలో, కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాల మీద కోర్టులో తెలుసుకోవాలి, చట్టంతో తెలుసుకోవాలి. దానికి రాజకీయ ముసుగు తొడిగి, రాజకీయ ప్రేరేపిత చేసి, కళ్ళు గప్పి మనుషుల్ని దెబ్బ కొట్టాలనుకోవడం అవివేకం. ప్రశాంతమైనటువంటి తిరుపతిలో అల్లర్లు రేపి, దాడులు చేయించి, గొడవలు సృష్టించి, ఒకరినొకరు కొట్టుకునేట్టుగా చేసి ఏం సాధిద్దామని